మ్యాక్ టెక్నాలజీస్ ఓపెన్ చేశాను. అదే రోజు నాకు లాయర్ నోటీస్ వచ్చింది. భర్త ద్వారా నేను అగ్రిమెంట్ చేశాను, భార్య నాకు నోటీస్ పంపించింది. వారిద్దరి మధ్యలో ఉన్నటువంటి గొడవ నా యొక్క పెద్ద సమస్య అయింది. సో ఆమె పంపించినటువంటి నోటీస్కి నేను 3 years కోర్టు చుట్టూ తిరిగాను. చివరికి ఆమె పేరు మీద ఉన్నటువంటి ప్లేస్ని నేను రాంగ్గా అగ్రిమెంట్ చేసుకోవడం ద్వారా ఆమెకి ఫేవర్గా కోర్టు తీర్పు చెప్పడం వల్ల నేను 5 లక్షలు కట్టాల్సి వచ్చింది. సో నా దగ్గర 5 లక్షలు లేవు. సో నేను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఏం చేయాలని ఆలోచించి నేను నా మ్యాక్ టెక్నాలజీని క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ మరి మ్యాక్ టెక్నాలజీ క్లోజ్ చేసిన తర్వాత నేను ఏం చేశాను? నా అందరి కస్టమర్స్కి నేను ఏం సమాధానం చెప్పాలి? ఏం సమాధానం చెప్పలేని పరిస్థితి. నా కస్టమర్స్ అందరూ అప్పటి వరకు నాకు ఉన్నటువంటి 3,000 మంది కస్టమర్స్, వారికి సర్వీస్ ఎలా చేయాలి? అదొక పెద్ద క్వశ్చన్ మార్క్. సో నేను నా యొక్క సిమ్ని నా ఎంప్లాయీస్కి ఇచ్చేసి నేను మ్యాక్ టెక్నాలజీ క్లోజ్ చేశాను. ఒక 1 year అజ్ఞాతవాసం గడిపాను. సో అజ్ఞాతవాసం చాలా కఠినమైన పరిస్థితులు, డబ్బులు లేవు చేతిలో. నాకున్నటువంటి 2 బైక్స్ నేను అమ్మేశాను. మళ్ళీ నేను 2012 నుంచి మళ్ళీ 2005 సంవత్సరానికి వెళ్ళిపోయాను. అంటే మళ్ళీ నేను 2005 సంవత్సరంలో ఎలా అయితే హైదరాబాద్లో నేను అడుగుపెట్టానో 2012లో నా పరిస్థితి అదే. సో 2012 నుంచి 2013 వరకు నేను అజ్ఞాతవాసం గడిపాను. మరి 2013 తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ధన్యవాదాలు.